సరే నేను వెళ్తున్నానా వాళ్ళు వెళ్ళిపోయారే కమల కాడితే పిలుచుకొని వెళ్ళి గేదెల కాడికి వెళ్ళి నేను వచ్చే హత్తలు వచ్చేది అటు వెళ్తా చిన్నమ్మడికి మాట చెప్పు. ఇవాళ వెళ్తున్నాడండి మా ఆయన గారి పనికి. వారం అవుతుంది పనికి వెళ్ళి. పెసరపప్పు ములకాకు వండుతున్నానండి. పెసరపప్పు ములకాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కుక్కర్ మూత ఎట్టి ఉడకనిస్తానండి. నేను టీ వేసుకున్నాను, టీ తాగుతాను ముందు. ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటాను. చింతపండు, చిన్న క్యారేజీ అంటారు నీకు. పప్పు రుబ్బుకోండి, రుబ్బుతున్నాను. మా సైడ్ మేము పప్పు రుబ్బుతాం అంటాం. మరి మీ సైడ్ ఏమంటారా నాకు కామెంట్ చేయండి. పప్పు అయితే మెత్తగా ఉడిపోయింది, రుబ్బుతున్నా. రుబ్బి పుడిపోసి మరగనిచ్చాక తాలింపు పెడతాను. రుబ్బేలాగానే ఉడికిపోయింది, రుబ్బినట్టుగానే ఉడికిపోయింది కుక్కర్లో. చింతచిగురు పప్పు ఎప్పుడైనా తిన్నావమ్మా? చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చింత చెట్లు ఎక్కడ ఉంటుంది? చాలు మరి పలచగా కాకుండా మునకాకు వేసాం కదా, కొంచెం చెక్క తింటే బాగుంటుంది. నేను వెళ్ళి మొబైల్ కొడతాను, చూస్తుంటావా? తాలింపు పెట్టి సందులో పోసేసి అప్పుడు వెళ్ళు, నేను కట్టేస్తా. మరగని అమ్మ పులుపు ఇప్పుడే పోసేద్దా. తాలింపులో మరిగినా కూడా బాగానే ఉంటుంది. కొద్దిగా ధనియాల పొడినా, ఉప్పు కారం వేసావా? తాలింపు పెట్టేలోపు మరుగు వస్తుంది. ఈలోపు అందులోపు వేసి సిమ్లో పెట్టి వెళ్ళు. గిన్నెలో ఇది కడుక్కొచ్చి దీంట్లో ఎత్తేస్తా తాలింపు.
బిల్లుకి ఏమన్నా బయటకు వచ్చి చూడంటారు. ఈ అన్నం మా అమ్మాయిదండి, రేషన్ బియ్యం మా అన్నం. ఇది గిన్నెలు తోముకుంటాను నేను. ముందు ఇల్లు అంతా చక్కబెట్టి తుడుచుకుంటానండి. ఇల్లు గుమ్మాలు వాకలు తుడిచేసుకుంటాను. తుడుచుకున్నాక గిన్నెలు తోముతాను. మా బుడ్డు బాబు ఆడుకున్నాడండి ఇట్తో. మొత్తం మా మనవాడు సామానం అయ్యి. మంచినీళ్ళు తాగితే పప్పికి అన్నం వేసానండి. ఇంకా ఎత్తదని చూస్తుంది పాపం. అది పిల్లల తల్లి. కుక్క అంటదంట, అమ్మ నువ్వు చల్లగా ఉండాలి, నీ నలుగురు బెడ్లో చల్లగా ఉండాలి అంటదంట. ఎందుకంటే మనం చల్లగా ఉంటే దానికి ఇంకా నలుగురు పిల్లలు 4 ముద్దలు వేస్తారు కదా, ఇంకా దాని కడుపు అయితే నిండుద్దని దాని ఆశ. అదైతే కుక్క అలా దీవెత్తదంటండి. అదే పిల్ల అయితే మీరు ఇంట్లో 10 మంది ఉంటారు కదా, 10 మంది కళ్ళు పోతే బాగుండు, నేను వచ్చి పాలు తాగేద్దని చూస్తుందంటండి. పిల్ల అలాగా ఆలోచిస్తుందంట, కుక్క ఇలాగా ఆలోచిస్తుందంట. కుక్కకున్న విశ్వాసం నిజంగా మనుషులకు కూడా ఉన్నదంటారు కదండి పెద్దలు. మా అమ్మమ్మ అయితే నాకు చాలా శాస్త్రాలు చెప్పేది. మా అమ్మమ్మ అయితే లేదు కదా, మరి లేనప్పటికీ అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. సరేనండి, నేను ఇప్పుడు ఇల్లన్నీ చక్క పెట్టుకుని తుడుతాను. తుడిసాక కుండలు తోముతాను. మా మనవడికి జ్వరం తగ్గిందనేటప్పటికి మా అమ్మాయికి జ్వరం అండి. ఇంకా పడుకుంది, నీరసంగా ఉంది. ఇంక ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను.
ఇల్లు అయితే తుడుతానండి. ఈరోజుకి ఇంతే వీడియో అండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.